ఎంత దారుణంగా తయారైందంటే కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న నాయకత్వంలోనూ ఇది చాలా ఉధృతం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ తిరుమల పవిత్రత గురించి చెప్పాలంటే అసలు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, ఆయనకు నమ్మకం లేదంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో వేరే రాష్ట్రాల్లో కూడా తిరుమల దేవాలయాలు కట్టి చేసి తిరుమల అందరికీ తెలియజేసిన మహానుభావుడు. ఆయనకున్న నమ్మకం వీళ్ళకుందని, హిందువులు అయ్యి వీళ్ళకి ఏమన్నా ఉందా అని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఆయన్ని ఇప్పుడు మనం కోరేది ఏంటంటే బిఆర్ నాయుడు గారిని సస్పెండ్ చేయాలి అనేది. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. హిందువుల భక్తులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వ వైఖరి రోజు రోజుకు కూడా దిగజారిపోతుందన్న విషయము ఇక్కడ తేట తెల్లమవుతుంది. మనం చూస్తున్నాం, టీటీడీ ప్రతిష్టను కాపాడాల్సినటువంటి చైర్పర్సన్ ఒక అనర్హత కలిగినటువంటి వ్యక్తిని గద్దెనెక్కించి ఈ రోజు చోద్యం చూస్తున్నారు చంద్రబాబు నాయుడు అని అనిపిస్తుంది. ఆయన వికృత చేష్టలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా బాధితుల ద్వారా కూడా ప్రత్యక్షంగా కూడా లేఖలు చేరినా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చర్యలు తీసుకోలేకపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఆ రోజు ప్రశ్నిస్తా హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా మహిళలు కిడ్నాప్ అయినారు అని చెప్పిన ఊగిపోతూ మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎక్కడున్నారు? మహిళలకు ఇంత అన్యాయం జరుగుతుంటే మీ పార్టీ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ చేసినటువంటి అరాచకాన్ని బాధితురాలు రోడ్డుపైకి వచ్చి ఆ విధంగా ఆమె శోషని వెళ్ళబొక్కుతుంటే మీరు ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు వంగల్పూడి అనిత గారు, మీ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ వికృత చర్యలకు సమాధానం మీరు ఏం చెప్తారు? కేవలం కూటమి ప్రభుత్వ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం తప్పితే ఇక్కడ కూటమి ప్రభుత్వ నాయకులకు ఎవ్వరికి కూడా చిత్తశుద్ధి లేదు. ఆంధ్ర రాష్ట్ర పురోగతిని మట్టిపాలు చేయడమే కాకుండా పూర్తిగా మహిళలందరికీ ఆత్మగౌరవాన్ని కూడా మంటగొల్పే విధంగా వీళ్ళ వైఖరి ఉండడం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున ఖండిస్తున్నాం. మా యొక్క ఉద్యమాలు ఉధృతం చేస్తాం. బిఆర్ నాయుడును వెంటనే తొలగించి తిరుమల ప్రతిష్టను కాపాడే విధంగా కూటమి ప్రభుత్వ చర్యలు లేకపోతే మరింత ఉధృతం చేసి అనంతపురం అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో మహిళా విభాగం అంతా కూడా ఉధృతంగా కూడా మా యొక్క నినాదాలు తీసుకెళ్తాం. ఖచ్చితంగా బిఆర్ నాయుడును వెంటనే తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి వికృతమైన చేష్టలు ఈ రాష్ట్ర పరిపాలన జరుగుతుందంటే ఈరోజు టీడీటీ చైర్మన్ గా ఈరోజు బిఆర్ నాయుడు గారు వారి అక్రమ వికృత చేష్టలు వీడియో ద్వారా బయట పడుతున్నా కూడా ఈరోజు టీడీపీ మనోభావాలు దెబ్బతీస్తూ, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఈరోజు ఆ టీడీటీ చైర్మన్ పదవికే కళంకం తెస్తున్న ఈ బిఆర్ నాయుడు గారు ఎందుకు ఈ పదవిని అలంకించారు? సిగ్గుగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఎలాంటి దారుణ పరిస్థితిలో ఉందంటే, డ్రగ్స్ కేసులో దొరికితే స్టేషన్ బయల్లో, మహిళలపై లైంగిక దాడులు జరిపితే పట్టించుకోని పరిస్థితి. ఈ రోజు సనాతన ధర్మం అంటూ ఈ రోజు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చాడే, నీ ధర్మం ఎక్కడ వెళ్ళిందయ్యా? ఈ రోజు నీ పార్టీకే, నీ ఒక పవర్ మాత్రమే స్థాపితమైందా? కాబట్టి ఈ రోజు ఇలాంటి వికృత చేష్టమైన వెంటనే మహిళలు, భక్తులు ప్రతి ఒక్కరు ఆయన రాజీనామా చేస్తేనే ఈ రోజు భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళకి న్యాయం చేసేవారిగా ఈ టీడీపీ ప్రభుత్వం ఉంటుందని గట్టిగా చేస్తున్న. ఇంకా ఇలాగే కొనసాగిస్తే టీడీపీ వాళ్ళ ప్రభుత్వం నాయకుడికి, అలాగే కూటమి ప్రభుత్వానికి గట్టిగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తామని కూడా, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.